ఈ స్టోరీ హేజ్ అనే విలేజ్లో స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇద్దరు చిన్నపిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఒక చర్చ్ ముందు వదిలేసి ఉంటారు. ఆ చర్చ్ ఫాదర్ ఆ బేబీస్ని లోపలికి తీసుకొని వెళ్ళి చలిమంట వేసి వామ్గా ఉండేటట్టు చూసుకుంటాడు. ఫాదర్ వీళ్ళు బ్రదర్స్ అని అనుకుంటాడు, బట్ వాళ్ళ ఫేసెస్ అస్సలు మ్యాచ్ అవ్వవు. అండ్ వాళ్ళ టీషర్ట్స్ మీద వాళ్ళ నేమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళల్లో ఒకరి నేమ్ ఆస్తా అండ్ ఇంకొకరి నేమ్ యూనో. ఆ రోజు నుంచి ఆస్తా అండ్ యూనోని చర్చ్ ఫాదరే పెంచుతారు. కట్ చేస్తే 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి. బ్లాక్ క్లోవర్ వర్డ్లో అందరూ మ్యాజిక్ని యూజ్ చేస్తారు. మ్యాజిక్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మ్యాజిక్ అయితే ఉంటుంది. ఒక అబ్బాయి గట్టిగా సిస్టర్ లిలీ నేను పెద్దయ్యాక ఒక మంచి పొజిషన్కి వెళ్తాను, విజార్డ్ కింగ్ అవుతాను, సో ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి అంటూ ప్రపోజ్ చేస్తాడు. ఆమె నేను ప్రతి ఒక్కరికి సిస్టర్ని ఆస్తా, సో యాక్సెప్ట్ చేయలేను, అయినా నీకు చాలాసార్లు చెప్పాను కదా అంటుంది. ఆమె రిజెక్ట్ చేసిన ఆస్తా నేను గివప్ ఇవ్వను, నేను అస్సలు తగ్గను, గివప్ ఇచ్చేదే లేదు అని తల నేలకేసి బాదుకుంటాడు. అంతా బానే ఉంది గానీ ఈడెందుకు తల నేలకేసి బాదుకుంటున్నాడో అర్థం కావట్లేదు. అంత బాదుకోవాలి అంటే పక్కనే గోడ ఉంది, సో సింపుల్గా అయిపోద్ది కదా. కిందకి వంగి తల నేల మీద పెట్టి అబ్బా నా వల్ల అయితే ఇలా చేయడం కుదరదు, నాకు ఫుల్ బద్ధకం. దీన్నే లవ్ ఇస్ బ్లైండ్ అంటారేమో. సిస్టర్ ఆస్థా మీద వాటర్ మ్యాజిక్ ని యూజ్ చేస్తుంది. అయినా సరే మనోడు పట్టు వదలి విక్రమార్కుల్లా మళ్ళీ తగ్గేదేలే అని అస్సలు ఒప్పుకోడు. అక్కడ ఇన్స్టెంట్ గా ఒక చిన్న హోలే క్రియేట్ అయిపోతుంది. అక్కడ ఆస్థాతో పాటు దొరికిన ఇంకో అబ్బాయి యూనో కూడా వస్తాడు. ఆస్థా యూనోను ఎందుకు ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటున్నావు అని అరుస్తాడు. యూనో ఎందుకంటావా, నువ్వు పొట్టిగా ఉన్నావు, బర్రెగొంతేసుకొని అరుస్తూ ఉన్నావు, అసలు మెచ్యూరిటీ లేదు అని అంటాడు. ఆస్థా నీ అబ్బా హ్యాండ్సమ్గా ఉన్నావని పొగరు చూపించుకో అంటాడు. అండ్ యూనో సిస్టర్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తా అంటాడు. ఆ సిస్టర్ కూడా అరిగతో అంటుంది. యూనో ఆస్థాకి సిస్టర్ ప్యూర్లీ చర్చ్ కోసమే ఉంది, సో తను ఎవరిని పెళ్లి చేసుకోదు అంటాడు. ఇంకా నీకు కూడా 15 ఇయర్సే కాబట్టి నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకోలేవు అంటాడు. ఆస్థా యూనో రా మనం ఫైట్ చేసి చూసుకుందామని ఛాలెంజ్ చేస్తాడు. అక్కడ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు నీకు అవసరమా ఈ బిల్డప్, నువ్వు ఎలాగో యూనోని ఓడించలేవు, ఆస్థా నా ప్రతాపం ఏంటో చూపిస్తా అని మ్యాజిక్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏంటి కేవలం ట్రై చేస్తాడు, ఎందుకంటే ఆస్థాకి మ్యాజిక్ యూజ్ చేయడం రాదు కాబట్టి. అక్కడున్న చిన్నపిల్లలు అసలు నీకు అవసరమా, అయినా ఈ ప్రపంచంలో మ్యాజిక్ లేకుండా నేను నిన్నొక్కడే చూశాను అంటాడు. కానీ ఆస్థాకి ఇదంతా బాగా అలవాటు అనుకుంటా. ఆ పిల్లోడు చెప్పింది ఏం వినకుండా సూపర్ ఫాస్ట్గా సిటప్ చేస్తూ నాలా ఆవిడ చేయగలరా, ఇంత ఫాస్ట్గా సిటప్ చేయగలరా అని అడుగుతూ ఉంటాడు. యూనో యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా డీసెంట్గా ఉంటాడు. అండ్ సిస్టర్ లిల్లీకి హెల్ప్ చేస్తూ కూడా ఉంటాడు. ఆస్థా అక్కడి నుంచి వెళ్ళి కనీసం చెక్కలైనా నరుకుదాం అనుకుంటాడు, కానీ యూనో అది కూడా తన మ్యాజిక్తోనే చేసేస్తాడు. ఆస్థా యూనో మీద ఫైర్ అవుతున్న టైంలో చర్చ్ ఫాదర్ ఆస్థా ముఖం మీద డోర్ ఓపెన్ చేసి యూనోనే ఈ చర్చ్ కి హోప్ అని ఒక డైలాగ్ ఇస్తాడు. ఇంకా ఆస్థాకి ఏం చేయాలో అర్థం కాక ఒక మూల కూర్చుండిపోతాడు. అందరూ యూనోని పొగుడుతూ ఉంటే సిస్టర్ లిల్లీ ఆస్థా దగ్గరికి వచ్చి త్వరలో అవార్డింగ్ సెరమనీ జరగబోతుంది కదా, అందులో నీకు గ్రూమర్ వస్తుంది, మేబీ ఆ గ్రూమర్ వల్ల నీలో ఉన్న మ్యాజిక్ పవర్ బయటికి వస్తుందేమో అంటుంది. ఆస్థా ఎమోషనల్ అయిపోయి నేను త్వరలో గ్రూమర్ని తెచ్చుకొని అందరికన్నా నేనే తోపు అని ప్రూవ్ చేసుకుంటా, అండ్ ఎలాగైనా సరే మ్యాజిక్ నైట్స్లో జాయిన్ అయ్యి కష్టపడి విజార్డ్ కింగ్ అవుతా అంటాడు. తర్వాత అవును కదా యూనో అని యూనోకి చూపిస్తాడు. దానికి యూనో ఒక అరగంట లుక్ ఇచ్చి ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆస్థా అక్కడ పరిగిస్తూ వెళ్ళిపోతాడు. నాకు ఇది చూస్తున్నప్పుడు అరే ఇప్పటిదాకా ఆస్థాని అందరూ ఏదేదో అంటున్నారు, నిన్నేమో తలకెక్కించుకుంటున్నారు, అయినా సరే ఆస్థాగాడు మన ఇద్దరం కలిసి చేద్దాంరా బట్టే బాస్ అన్నాడు. కానీ నువ్వు ఏం మనిషివయ్యా, నువ్వు దేవుడివి, అక్కడ నువ్వు జస్ట్ హా అని ఒక చిన్న పదం వాడి ఉంటే మొత్తం బాగుండేది. ఇప్పుడు ఆస్థాకి అందరి ముందు పరువు పోయింది. మీరసలు పరువు ఉంటే కదా పోవడానికి అని మాత్రం అడక్కండి. యూనోని చర్చ్ లోపల సిస్టర్ లిల్లీ ఏంటి యూనో నువ్వు ఆస్థా చిన్నప్పటి నుంచి కలిసేగా పెరిగింది, ఒకటే డ్రీమ్ కూడా కదా అని తన మైండ్లో యూనో ఎప్పుడు ఒక క్రై బేబీలా ఉండేవాడు. బట్ ఒక రోజు ఆస్థా బాగా దెబ్బలు తిని వస్తాడు. ఆ రోజు నుంచి యూనో ఎప్పుడు ఏడవలేదు అని అనుకుంటూ ఉంటుంది. యూనో నేను తనతో మరీ ఫ్రెండ్లీగా బిహేవ్ చేయలేను అంటాడు. కట్ చేస్తే 997, 998, 999, 1000 అని ఆస్థా పుషప్ చేస్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఆస్థాని చూస్తున్నప్పుడు తన దగ్గర ఏం లేదు, బట్ అంత డిసిప్లైన్డ్గా సెల్ఫ్ మోటివేట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనమే ఆస్థా ప్లేస్లో ఉంటే పక్కా గివప్ ఇచ్చేసేవాళ్ళం, అవునా కాదా? కొన్ని రోజుల తర్వాత ఆస్థా యూనో క్లోవర్ కింగ్డమ్లోని గ్రూమర్ టవర్కి వెళ్తారు. వాళ్ళు ఉండేది కూడా క్లోవర్ కింగ్డమ్లోని హేజ్ విలేజ్లోనే. అయితే గ్రూమర్ టవర్లో 15 ఇయర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రూమర్స్ని ఇస్తారు. ఆస్థా చాలా హోప్స్తో ఉంటాడు. వన్స్ నాకు గ్రూమర్ వచ్చాక నేను కూడా మ్యాజిక్ని యూజ్ చేయగలను, యూనో లాగా నేను కూడా స్ట్రాంగ్ అవుతాను అని అనుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న కొంతమంది ఆస్థా అండ్ యూనో గురించి వాళ్ళు కామనర్స్ అని చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి నేను ఈ గ్రూమర్ టవర్ మాస్టర్ని, మీ మ్యాజిక్ అబిలిటీస్ని బట్టి ఈరోజు మీకు గ్రూమర్స్ వస్తాయి అంటాడు.
ఈ ఏరియా నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు విజార్డ్ కింగ్ అవ్వలేదు అండ్ అలాగే కనీసం పేరు పొందిన మ్యాజిక్ నైట్స్ కూడా అవ్వలేదు అంటాడు. నేను సిన్సియర్గా మీలో ఒకరు విజార్డ్ కింగ్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను అని చెప్తాడు. సో గ్రూమర్స్ అన్నీ వాటికవే ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అందరికీ వాళ్ళ గ్రూమర్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉంటారు. బట్ ఆస్త నా దగ్గరికి ఏ గ్రూమర్ రావట్లేదు అని చెప్తాడు. అందరూ నవ్వడం స్టార్ట్ చేస్తారు. వాడు అసలు మ్యాజిక్ పవరే యూజ్ చేయలేడు, ఇంకేం గ్రీమర్ వస్తుందిలే. కట్ చేస్తే యూనోకి హిస్టరీలోనే ఎంతో పవర్ఫుల్ అండ్ లెజెండరీ అయిన 4 లీఫ్ గ్రూమర్ వస్తుంది. ఇదే గ్రూమర్ ని ఫస్ట్ విజార్డ్ కింగ్ కూడా యూజ్ చేశారు. యూనో నేను ఖచ్చితంగా విజార్డ్ కింగ్ అవుతాను అనగానే అక్కడ ఉన్న వాళ్ళంతా గట్టిగా అరుస్తారు. ఆస్త ఆగు యూనో, నేను కూడా నిన్ను అందుకుంటాను, ఎంతైనా నేను నీ రైవల్ని కదా అంటాడు. దీనికి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నవ్వుతారు. అసలు నీకు గ్రూమరే రాలేదు అండ్ ఇయర్ టాప్ గ్రూమర్ వచ్చిన పర్సన్కి రైవల్ అంట అని అందరూ నవ్వుతూ ఉంటారు. యూనో ఈసారి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోతున్నప్పుడు ఆస్తాతో అది అవ్వదు అని చెప్తాడు. తర్వాత చర్చ్ ఫాదర్ మనం ఈరోజు పార్టీ చేసుకోబోతున్నాం, ఈరోజు బాగా తినాలి అని చెప్తాడు. అక్కడికి వచ్చిన పర్సన్స్లో ఒక అతను అసలు ఇలాంటి ఒక చెత్త విలేజ్లో ఇంత బెనిఫిట్స్ ఉంటాయని ఎవరికి తెలుసు అంటాడు. తర్వాత ఆస్త తన ట్రైనింగ్ ప్లేస్కి వెళ్ళి ఎందుకు నాకు గ్రూమర్ రాలేదు, నేను కూడా మ్యాజిక్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను, గ్రూమర్ వస్తే మ్యాజిక్ వాడగలను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎవడు చెప్పాడు నేను గివప్ ఇస్తున్నాను అని. నీ అబ్బా ఏమన్నా కానీ నేను మాత్రం గివప్ ఇవ్వను. నాకు నా తలరాతకి మధ్య యుద్ధం జరిగిన అస్సలు తగ్గను. అది 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 50 కానీ 100 కానీ నాకు గ్రూమర్ వచ్చి నేను విజార్డ్ కింగ్ అయ్యేంత వరకు నేను అసలు ఎప్పటికీ గివ్ అప్ ఇవ్వను అండ్ నేను ఎవరినో ప్రూవ్ చేసుకునేంత వరకు అస్సలు వదలదు అని చెప్తాడు. నిజం చెప్తున్నాను, ఒకవేళ ఇదే మోటివేషన్ మన రియల్ లైఫ్ లో ఉంటే మన పొజిషన్ ఎక్కడో ఉంటుంది. కట్ చేస్తే యూనోని ఇద్దరు ఆపి, ఈ రోజు అవార్డింగ్ సెరమనీలో స్టార్స్ అవ్వాల్సింది మేమిద్దరము, కానీ నువ్వొక చిన్న పేదవాడివి, నీకు ఎలా 4 లీఫ్ గ్రూమర్ వస్తుంది, ఈ రోజు నేను దాన్ని నా ఫ్లేమ్ మ్యాజిక్ తో కాల్చి పడేస్తా అని యూనో మీద ఫ్లేమ్ మ్యాజిక్ ని యూజ్ చేస్తాడు. యూనో తన గ్రూమర్ ని యూజ్ చేయకుండానే తన నార్మల్ విండ్ మ్యాజిక్ తోనే ఆ ఫ్లేమ్ ని ఆపేస్తాడు. ఫ్లేమ్ మ్యాజిక్ ని వాడినోడు పక్కనోడిని ఏదో ఒకటి చేయరా లేదంటే అయిపోతామని అంటున్నప్పుడే గోడలో నుంచి కొన్ని చైన్స్ వస్తాయి. అతను గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు ఆస్తాకి వినపడతాయి. ఆ చైన్స్ ని వాడినోడొస్తాడు. వాడి ముఖం ఒక కప్ప ఇంకా ఒక పాముని కలిపితే ఎలా ఉంటుందో అలా దరిద్రంగా ఉంటుంది. వద్దొద్దు, లాస్ట్కి కప్పలు పాములు కూడా ఫీల్ అవుతాయి వీడితో కంపేర్ చేస్తే. వాడొచ్చి ఆ గ్రూమర్ని నేను నిన్ను ఎలా కాల్చనిస్తా, అది నాది అయితే నువ్వేం బాధపడకు, నువ్వు నా చైన్స్ నుంచి తప్పించుకోలేవు, అలాగే నీ మ్యాజిక్ నా చైన్స్ మీద పనిచేయదు అని చెప్తాడు. చైన్ యూజర్ యూనో దగ్గరికి వెళ్ళి, నాకు మొన్నటి వరకు చైన్ యూజర్ రేవ్చి అని మ్యాజిక్ నైట్స్లో మంచి పేరుండేది, కానీ నన్ను మ్యాజిక్ నైట్స్ నుంచి గెంటేశారు, అందుకే నేను ఇప్పుడు ఒక పచ్చి దొంగని అని చెప్తాడు. ఇప్పుడు నేను ఆ గ్రూమర్ని తీసుకోబోతున్నాను అని చెప్తాడు. యూనోని కూడా బంధించేసి తన గ్రూమర్ని తీసుకుంటాడు. యూనో ఆ గ్రూమర్ని నువ్వు తీసుకున్న ఉపయోగం ఏం లేదు, ఎందుకంటే దాన్ని నేను తప్ప ఎవరు వాడలేరు అని చెప్తాడు. ఈ పాముల మొఖమోడు, నాకు తెలుసులేవోయ్, దీన్ని నేను అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని చెప్తాడు. ఇంకా యూనో మెడలో ఉన్న లాకెట్ని చూసి అదేదో బాగుంది అంటున్నప్పుడు ఆస్త ఆగు అని గట్టిగా అరుస్తూ సూపర్ మ్యాన్లా ఎంట్రీ ఇచ్చి గోడకి గుద్దుకొని కింద పడిపోతాడు. అసలు ఎందుకు వచ్చావు బ్రో, నువ్వు పరువు తీసుకోవడానికే? వెంటనే లేచి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నేను కాపాడడానికి వచ్చాను అని పాములోడు మొఖం వైపు చూడకుండా ఫ్లేమ్ మ్యాజిక్ యూజర్ని తిడుతుంటాడు. ఆ ఫ్లేమ్ మ్యాజిక్ యూజర్ అసలు ఎందుకు వచ్చావురా నువ్వు, నా పొజిషన్ చూసావా అన్నట్టు రియాక్షన్ ఇస్తాడు. ఆస్త ఆ చైన్స్ చూసి పాములోడు అక్కడే ఫ్రీగా ఉన్నాడు కాబట్టి వాణ్ణి తిట్టడం మొదలు పెడతాడు. అది యూనో గ్రూమర్, నోరు మూసుకొని ఆ గ్రూమర్ యూనోకిచ్చే దొంగ నా బట్ట అంటాడు. ఆ పాములోడు నువ్వు ఆ గ్రూమర్ రాని పిల్లిపిత్తిరే గాడివే కదా అంటాడు. ఆస్త నేను నీకు గుర్తున్నానన్నమాట, అవునరా పాములోడా, నేను ఆ పిల్లిపిత్తిరే గాడినే, కానీ గ్రూమర్ ఒక పర్సన్కి చాలా అవసరం, అది మర్యాదగా యూనోకి ఇచ్చేయని చెప్తాడు. దానికి పాములోడు నవ్వుతూ ఉంటాడు. ఈ మూమెంట్లో పాములోడు మొహాన్ని క్లోజప్గా చూపిస్తారు. నేనైతే షాకు, ఈ నిజంగానే పాములోడు బయట ప్రపంచం నీకు ఇంకా తెలియదు అనుకుంటా, కానీ నువ్వు తెలుసుకునే లోపే చచ్చిపోతావులే నా చేతిలో అంటాడు. యూనో ఆస్తాని పారిపో ఆస్తా అంటాడు, కానీ ఆస్తా నేను పరిగెత్తే ప్రసక్తే లేదు అని అంటాడు. పాములోడి చైన్స్ ని ఆస్తా మీదకి పంపిస్తాడు. వాటిని తప్పించుకొని పాములోడిపై ఆస్తా అటాక్ చేస్తుంటే ఆ చైన్స్ తోనే తనని బంధించి నీకెందుకురా బచ్చాగా ఇవన్నీ అని చెప్పి గోడకేసి కొడతాడు. ఆస్తా చాలా ఫోర్స్ తో గోడకి అతుక్కుంటాడు. సో చాలా హార్డ్ గా అనిపిస్తుంది. ఆస్త బయట మ్యూజిషియన్స్ అంతా ఇలానే ఉన్నారా, అయితే నేను నా ఫిజికల్ ట్రైనింగ్తో వాళ్ళని ఓడించలేనా అయితే అని అనుకుంటాడు. పాములోడు ఆస్త భుజం పైన కాలు పెట్టి నేను ముందే చెప్పాను కదరా పిల్లబచ్చా అంటాడు. ఆస్త ఇంకా అవ్వలేదు, నేను గివప్ ఇవ్వను, నేను విజార్డ్ కింగ్ అవుతాను అంటాడు. పాములోడు నేను మనుషుల్లో ఎంత మ్యాజిక్ పవర్ ఉంది అని తెలుసుకోగలను, అది నా చైన్స్ ద్వారా చూడగలను, నీలో అసలు కొంచెం కూడా మ్యాజిక్ పవర్ లేదు,
భలేగా ఉంది కదా! మ్యాజిక్కే ప్రతి ఒక్కటి అయిన ఈ ప్రపంచంలో నీలాంటి ఒక మ్యాజిక్‌లెస్ వాడు పుట్టడం, అక్కడున్న నీ ఫ్రెండ్ కూడా అదే అనుకుంటూ ఉంటాడుగా. నువ్వు పుట్టకతోనే పెద్ద లూజర్ గాడివి అంటాడు. ఆస్తా అయితే నేనింక విజార్డ్ కింగ్ అవ్వలేనా ఇప్పటికి? ఎప్పటికీ మ్యాజిక్‌ని వాడలేనా అని అనుకుంటూ ఉంటాడు. ఎవడ్రా లూజర్? నిజమే ఆస్తా విజార్డ్ కింగ్ అవ్వలేకపోవచ్చు. నేనందుకే విజార్డ్ కింగ్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు. చిన్న చిన్న కట్స్‌తో ఫ్లాష్ బ్యాక్‌ని చూపించడానికి ట్రై చేస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఆస్తా అండ్ చిన్నగా ఉంటారు. ఆస్తా ఎవరినో కొడుతూ ఉంటాడు. ఇంకా బాగా దెబ్బలు తింటాడు. తను లూజర్ కాదు, ఆస్తా నా రైవల్ అని చెప్తాడు. ఆస్తా అవును, ఇదింకా అవ్వలేదు. చూస్తూ ఉండు ఈ పాములోడిని చెక్కుతా ఈరోజు అంటాడు. అప్పుడే డార్క్‌గా రెడ్ కలర్‌లో ఆస్తా దగ్గరికి ఒక గ్రూమర్ వస్తుంది. అందులో నుంచి ఒక స్వార్డ్ కూడా బయటికి వస్తుంది. నాకు తెలుసు ఆస్తా ఎలా చూసన్ పర్సన్ అవ్వకుండా ఉంటాడు అని అనుకుంటాడు. పాములోడు ఇదేంటి? లేదు ఇదంతా నా ప్లాన్‌లో భాగం కాదు అని అనుకుంటాడు. సో 3 లీవ్స్ విశ్వాసాన్ని, ఆశని, ప్రేమని రిప్రజెంట్ చేస్తాయి. 4వ లీవ్ గుడ్ లక్‌ని, ఇంకా 5వ లీవ్ డీమన్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ ఆస్తా గ్రూమర్ కూడా 5 లీవ్ గ్రూమరే. ఆస్తా ఎప్పుడు అందరినీ షాక్ చేస్తూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే 10 ఇయర్స్ బ్యాక్ ఆస్తా అండ్ ఇద్దరు మౌంటైన్ మీదకు పరిగిస్తూ ఉంటారు. కింద పడిపోతాడు. పడిన వెంటనే ఏడవడం మొదలు పెడతాడు. ఇప్పుడున్న అప్పుడున్న అసలు సంబంధం ఉండదు. ఇద్దరు క్వైట్ ఆపోజిట్. ఆస్తా యూనోని లేపి, ఏంటి మరీ ఇంత క్రైవేబీలా ఉండకూడదు. సరేలే, నేను నీతో ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటానులే అంటాడు. అక్కడ సిస్టర్ లిల్లీ అండ్ ఇంకా మిగతా ఆర్ఫన్ పిల్లలు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళంతా లంచ్ చేస్తూ ఏంటి బ్రెడ్స్ ఇంత గట్టిగా ఉన్నాయని అంటాడు. దానికి ఆస్తా అది సిస్టర్ కుకింగ్ ఎబిలిటీ, చూసి నేర్చుకో అంటాడు. అండ్ సిస్టర్ పెద్దయ్యాక నన్ను పెళ్లి చేసుకొని నాకు వంట చేసి పెట్టండి అంటాడు. మనోడు అప్పటినుంచే పెళ్లి గురించి అడిగేవాడు. వామ్మో, నాకు ఆ ఏజ్లో డోరేమోన్ తప్ప ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటారని కూడా తెలీదు. అప్పుడే చెప్తాడు, ఒరే ఆస్తా, తను ప్యూర్లీ చర్చ్ కోసమే ఉంది, తను ఎవరిని పెళ్లి చేసుకోదు అని. అయినా సరే నేను వదలను అని ఆస్తా చెప్తాడు. ఇంకా దానికి ఏం చెప్తాడు? సరేలే, ఆల్ ది బెస్ట్ అయితే అంటాడు. సిస్టర్ ఆస్తా అండ్ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ఒక పెద్ద డీమన్ రావడం వల్ల ఈ ప్రపంచం అంతా డార్క్నెస్లోకి వెళ్ళిపోతుంది. ఆ డీమన్ని ఓడించడానికి ఒక మేజ్ వచ్చి చాలా కష్టపడి దాన్ని ఓడించేస్తాడు. దాని తర్వాత ఆ మేజ్ని అందరూ గుర్తించి అతన్ని విజార్డ్ కింగ్ అని పిలుస్తారు. ఇంకా అప్పటి నుంచి అందరూ చాలా ప్రశాంతంగా ఉండేవారు. ఆస్తా మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్తో ఈ స్టోరీని వింటూ ఉంటే చాలా భయపడుతూ ఉండేవాడు. ఆ డీమన్ గురించి చెప్తున్నారు కాబట్టి. తర్వాత ఆస్తా విజార్డ్ కింగ్ అనేవారు ఇప్పుడు కూడా ఉన్నారా అని సిస్టర్ని అడిగితే, ఉన్నారు, ప్రతి జనరేషన్లో ఒక్కొక్క విజార్డ్ కింగ్ ఉంటారు. అయినా విజార్డ్ కింగ్ వల్లే మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నాము. రాజు తర్వాత విజార్డ్ కింగే అందరికన్నా పెద్ద పొజిషన్లో ఉంటారు అని చెప్తుంది. ఆస్తా అయితే నేను కూడా విజార్డ్ కింగ్ అవుతాను అని చెప్తాడు. సిస్టర్ అండ్ ఇద్దరు షాక్ అవుతారు. సిస్టర్, అయినా నువ్వు అదెందుకు అనుకుంటున్నావు? ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అంటుంది. ఆస్తా, నేను ఒకవేళ విజార్డ్ కింగ్ అయితే ఇంపార్టెంట్ వ్యక్తిని అవుతాను కదా, అలా అయితే మనమంతా మంచి బట్టలు, మంచి ఫుడ్ తినొచ్చు. అలాగే ఈ బుడ్డ చర్చిని పెద్ద చర్చ్ చేస్తా, అప్పుడు నన్ను పెళ్లి చేసుకోండి సిస్టర్ అంటాడు. సిస్టర్, అసలు దీనికి సంబంధం ఏముంది అంటే, ఆస్తా ఉంది, నన్ను పెళ్లి చేసుకోండి అంటాడు. సిస్టర్ అదంతా అవ్వదు అని మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది. తర్వాత ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ ఆస్తా విజార్డ్ కింగ్ అవుతా అన్నప్పుడు తను కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతాడు. ఒకరోజు ఆస్తా మ్యాజిక్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత ట్రై చేస్తున్నా మ్యాజిక్ని యూజ్ చేయలేడు. పక్క నుంచి సిస్టర్ వెళ్ళి బట్టలు ఆరేస్తూ ఉంటుంది. నేను కూడా హెల్ప్ చేస్తా సిస్టర్ అని చెప్తాడు. కానీ నన్ను మీరు పెళ్లి చేసుకోవాలి అని మళ్ళీ మొదలు పెడతాడు. ఇంక తర్వాత ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందాగా. వీడేమో ప్లీజ్ అంటూ, ఆమెమో నో అంటూ సరిపోతారు ఇద్దరు కలిసి. తర్వాత ఒక బేబీ ఏడుస్తూ ఉంటే తనని తీసుకొస్తూ కూడా ఏడ్చేస్తాడు. ఏం జరుగుతుందిరా అయ్యా ఈడ? బేబీ ఏడిస్తే ఈడడం ఏంట్రా? ఆస్తా, అది నాకు వదిలే, నేను చూసుకుంటా అంటాడు. నేను ఎలాగో విజార్డ్ కింగ్ క్యాండిడేట్ని కదా, ఇలా చిన్నపిల్లలని హ్యాండిల్ చేయడం పెద్ద మ్యాటరే కాదు అంటాడు. ఆస్తా ఆ బేబీని తీసుకోగానే ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత సిస్టర్ చేతిలోకి వెళ్ళాక నార్మల్ అయిపోతాడు. పక్క నుంచి ఆర్ఫన్స్లో ఒక అమ్మాయి, నువ్వు చాలా మంచి విజార్డ్ కింగ్ క్యాండిడేట్వే అంటుంది. అప్పుడే చర్చ్ ఫాదర్ వచ్చి, ఎవరైనా ఈ లెటర్ని విలేజ్ మేయర్కి ఇస్తారా అని అడుగుతాడు. ఆస్తా నేనెళ్తా అంటున్నా ఫాదర్ పట్టించుకోకుండా, ఇది చాలా ఇంపార్టెంట్ లెటర్ అని చెప్తూ వెళ్ళి యూనోకి ఇస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ లెటర్, సో తప్పకుండా ఇవ్వాలి అంటాడు. ఇంకా అక్కడ నుంచి ఆ లెటర్ ఇవ్వడానికి వెళ్ళిపోతాడు. ఆ రోజు క్లైమేట్ ఎందుకో చాలా క్లౌడీగా అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కట్ చేస్తే ఒక బార్లో ఒక వ్యక్తి తాగి మనీ కట్టట్లేదు అని బార్ ఓనర్ బయటకు గెంటేస్తాడు. డబ్బులు ఉంటేనే వచ్చి తాగు అని చెప్తాడు.
అదే టైంలో యూనో మేయర్కి లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు జారి కింద పడతాడు. ఆ టైంలో ఆ డ్రంకర్ యూనో మెడలో ఉన్న లాకెట్ని చూస్తాడు. తర్వాత యూనో మేయర్కి ఆ లెటర్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఈ డ్రింకర్ యూనో వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. లెటర్ ఇచ్చేసి వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ డ్రింకర్ యూనోని ఆపుతాడు. ఇంకోవైపు ఆస్థాన్ మిగతా వాళ్ళు యూనో ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటారు. క్లైమేట్ చాలా కోల్డ్గా అయిపోతూ ఉంటుంది. ఆ డ్రింకర్ యూనో లాకెట్ని లాక్కొని తనని కొడతాడు. యూనో దాన్ని వెనక్కి ఇవ్వమని అడుగుతూ ఉంటే, ఇలాంటి ఒక మంచి లాకెట్ నీలాంటి చిన్నపిల్లాడి దగ్గర అండ్ కులం తక్కువ వాడి దగ్గర ఉండకూడదు, సో నేను దీన్ని అమ్మేస్తా అంటాడు. యూనో మ్యాజిక్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ డ్రింకర్, ఏంట్రా నాతో ఫైట్ చేస్తావా? నువ్వేమైనా మ్యాజిక్లో ఎక్స్పర్ట్ అనుకుంటున్నావా? నాతో ఫైట్ చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఇదనగానే యూనో ఏడుస్తూ సైలెంట్ అయిపోతాడు. అప్పుడే ఆస్తా యూనో అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి వెళ్ళి డ్రింకర్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఆస్తాని ఆ డ్రింకర్ కొడతాడు. డ్రింకర్, ఈ పిల్ల బచ్చా ఎవడు అంటాడు. ఆస్తా వెంటనే లేచి అది యూనోది, మర్యాదగా యూనోకి ఇచ్చేయని ఎన్నిసార్లు కింద పడుతున్నా మళ్ళీ మళ్ళీ లేచి అది యూనోకి ఇచ్చేయని డ్రింకర్తో ఫైట్ చేస్తాడు. డ్రింకర్, నీ మురికి చేతులతో నన్ను ముట్టుకోకు తక్కువ కులమోడా అంటూ ఆస్తాని కొడుతూ ఉంటాడు. అయినా సరే ఆస్తా అస్సలు తగ్గకుండా యూనో లాకెట్ కోసం మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు కొట్టినా ఆస్తా అస్సలు వెనక్కి తగ్గడు. ఆస్తా వెనక్కి తగ్గకుండా ఉండేసరికి ఆ డ్రింకర్ ఆ లాకెట్ని అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యూనో ఆస్తా దగ్గరికి వచ్చి సారీ అని చెప్తుంటే ఆస్తా, పర్లేదు, నేనే కదా చెప్పింది నేను నీ వెనుకుంటా అని, ఇంకా నేను విజార్డ్ కింగ్ అయ్యి అందరినీ కాపాడుతా, అందరూ సంతోషంగా ఉండేటట్టు చూసుకొని, ఇంకా అందరికీ నువ్వు ఎంత పేదవాడివైనా అమ్మా నాన్న లేని ఆర్ఫన్వి అయినా నువ్వు విజార్డ్ కింగ్ అవ్వగలవని చూపిస్తా అంటాడు. యూనో కూడా అప్పటి నుంచి విజార్డ్ కింగ్ అవుతామని డిసైడ్ అవుతాడు. ఇంకెప్పుడు ఏడవను అని అప్పుడు చెప్తాడు. ఆస్తా ఎప్పుడు యూనోని షాక్ చేస్తూ ఉంటాడు అని యూనో అనుకుంటూ ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరూ రైవల్స్ అని ప్రామిస్ కూడా చేసుకుంటారు. కమింగ్ బ్యాక్ టు ప్రెజెంట్, పాములోడు, నీ దగ్గర అసలు మ్యాజిక్కే లేదు, కానీ ఆ గ్రీమర్ ఎలా, ఆ ఖడ్గం ఎలా వచ్చింది, అసలు ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరుస్తాడు. పాములోడు తన చైన్స్ని ఆస్తా మీద యూజ్ చేస్తున్నప్పుడు ఊరికి అలా ఆ స్వాడ్ని స్వింగ్ చేస్తే ఆ చైన్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. పాములోడికి ఏం చేయాలో అర్థం కాదు. ఆస్తా దగ్గర బాగా ఫిజికల్ పవర్ ఉంది కాబట్టి ఆ స్వాడ్తో తన ఫుల్ పవర్ని వాడి పాములోడిని కొడితే వెళ్ళి గోడ కతుక్కుంటాడు. ఈ పాములోడికి అవసరమా? లాస్ట్కి పాముల్ని పట్టుకునే పని కూడా చేయని పరిస్థితికి వెళ్ళిపోతాడు. గమ్ముగా ఈ దొంగతనాలన్నీ ఆపేసి మనోడు పాముల్ని పట్టుకున్న రేవ్చీ ద స్నేక్ క్యాచర్ అని మంచి నేమ్ వచ్చేదేమో. ఏం చేద్దాం, కొంతమంది తలరాత అంతే. నేను మ్యాజిక్ మీద ఆధారపడకుండా మజిల్స్ని పెంచుకోవడం వల్ల చాలా బాగా ఉపయోగపడింది అని ఆస్తా అంటాడు. ఆస్తా గ్రీమర్ని యూనోకి చూపిస్తూ, చూడు యూనో, నా గ్రీమర్ని, ఇది చూడడానికి బాగా లేకపోయినా నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటా అంటాడు. యూనో, నువ్వు నన్ను మళ్ళీ సేవ్ చేసావని చెప్తాడు. ఆస్తా, మన ప్రామిస్ నీకు గుర్తుందా అని యూనో ఆస్తాని అడుగుతాడు. ఆస్తా, నీకు ఇంకా అది గుర్తుందా? నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనుకుంటున్నాను నేను అంటాడు. యూనో, నా రైవల్తో నేను మరీ అంత ఫ్రెండ్లీగా ఉండలేను, అది నాకు నచ్చదు అని చెప్తాడు. కానీ నాకు ఒక గట్టి ఆశని ఇచ్చింది నువ్వు ఎవరైనా సరే విజార్డ్ కింగ్ అవ్వగలవని. అండ్ ఇద్దరు హ్యాండ్స్ ని బంప్ చేసుకొని ఎవరు విజార్డ్ కింగ్ అవుతారో చూద్దామని అంటారు. సో ఇక్కడతో 2 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో త్వరగానే నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది. సో మీరు మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తే త్వరగా బ్లాక్ క్లోవర్ సిరీస్ని కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఎలా చూసుకున్నా బ్లాక్ క్లోవర్ సిరీస్ కంప్లీట్ చేయడానికి 3 months దాకా పడుతుంది. సో మాక్సిమం నెక్స్ట్ రాబోతున్న 3 months కూడా బ్లాక్ క్లోవర్ సిరీస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది. సో కొంచెం లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంత ఫాస్ట్గా సెకండ్ పార్ట్ని తీసుకొని వస్తాను. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అంత ఫాస్ట్గా నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్.